హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ GS4 ఎథిక్స్ యాంగిల్లో నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. న్యూస్ కంటెక్స్ట్ ఏంటిదంటే, ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్ ఈజ్ కమిటింగ్ జీనోసైడ్ ఆన్ గాజా అని చెప్పిందనమాట. ఏంటిదండి అంటే జీనోసైడ్ అంటే అక్కడ ఉన్న పీపుల్ని మాస్ కిల్లింగ్ చేస్తుందని చెప్పి ఒక స్ట్రాంగ్ క్రిటికల్ రిపోర్ట్ చెప్పిందనమాట. అయితే అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీంట్లో నుంచి ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి అండ్ మెయిన్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ యాంగిల్ని మనం తీసుకురావాలన్నది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2023లో ఇజ్రాయెల్కి అండ్ హమాస్ అనేవాళ్ళు ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంటారండి? గజాలో ఉంటారు. గజా ఎక్కడుందండి? పాలస్తీన్లో ఒక ఏరియా అనమాట. సో ఇజ్రాయెల్కి అండ్ హమాస్కి యుద్ధం స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం హమాస్ వాళ్ళు. దీనికి కౌంటర్ అటాక్గా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్స్ని లాంచ్ చేశారు. అయితే అది అక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు హమాస్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి. బట్ ఈ అటాక్లో చాలామంది కామన్ పీపుల్, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చనిపోతున్నారు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 66,000 మెంబర్స్ ఇప్పటిదాకా చనిపోయారని చెప్పారు. అండ్ ఫెమైన్ని కూడా అక్కడ అనౌన్స్ చేశారు. ఫెమైన్ అనౌన్స్ చేశారంటే అక్కడ ఉన్న పీపుల్కి బేసిక్ ఫుడ్ కానీ హెల్త్ కానీ అసలు ఏ కైండ్ ఆఫ్ అవైలబిలిటీ లేదు. సో మాస్ కిల్లింగ్స్ అవుతున్నాయి, అక్కడ పీపుల్ చాలా చాలా చనిపోతున్నారు అనమాట. సో ఇలా చనిపోతుంటే ఒక జెనోసైడ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మన దగ్గర రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ రిలీజ్, టోటల్లీ ఒక రీజనబుల్ గ్రౌండ్స్ ప్రకారం ఎస్ ఇజ్రాయెల్ ఈస్ కమిటింగ్ మాస్ జెనోసైడ్ ఇన్ ద గజా ఏరియా అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అదేంటిదంటే అక్కడ ఉన్న చిన్నపిల్లల మీద అటాక్స్ జరుగుతున్నాయి అండ్ అక్కడ కండిషన్స్ చిన్నపిల్లలు పుట్టడానికి లేకపోతే ఫర్టిలిటీ అవ్వడానికి ఒక ఫేవరబుల్గా లేవు. ఎందుకంటే అక్కడ అసలు ఫుడ్ ప్రొడక్షనే లేదు, హెల్త్ ఫెసిలిటీస్ లేవు. సో ఆ కమ్యూనిటీ మొత్తం చనిపోతున్నారు అండ్ కొత్త కమ్యూనిటీ అన్నది స్టార్ట్ అవడానికి కూడా అసలు కండిషన్స్ లేవు. ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ కూడా ఆ కమ్యూనిటీ మీద జరుగుతుంది. అక్కడ ఉన్న ఎథనిక్ పీపుల్ అంటే అక్కడ ఉన్న పాలస్తీన్ పీపుల్ మీద జరుగుతుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్లో రిలీజ్ చేసిన వాళ్ళు 3 మెంబర్ కమిటీ అండి. ఆ 3 మెంబర్ కమిటీలో ఒక మెంబర్ వచ్చేసి రవాండా నుంచి ఉన్నారు, ఆయనే చైర్మన్. సెకండ్ మెంబర్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు అండ్ థర్డ్ మెంబర్ వచ్చేసి ఇండియా నుంచి కూడా ఉన్నారండి. సో ఇది రిపోర్ట్లో ఉన్న రీసెంట్ కంటెక్స్ట్. అయితే ఈ రిపోర్ట్ గురించి USA వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రిపోర్ట్ ఒక రాంగ్ రిపోర్ట్, మేము దీన్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రిపోర్ట్లో నిజం ఉంది అండ్ వెంటనే ఇజ్రాయెల్ గనక చేంజెస్ తీసుకోరాకపోతే తన గవర్నమెంట్లో కానీ అండ్ ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ పాలస్తీన్లో కానీ చేంజెస్ తీసుకురాకపోతే వాళ్ళు ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇండియా మాత్రం ఇక్కడ న్యూట్రల్గా ఉంది. ఇండియాకి ఇజ్రాయెల్ అనేది ఒక మంచి ఫ్రెండ్, అలానే పాలస్తీన్ కూడా ఇజ్రాయెల్కి డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనకి ఇండియాకి పాలస్తీన్ కూడా ఇంపార్టెంటే. వీ హ్యావ్ నెవర్ చేంజ్డ్ స్టాండ్ రిగార్డింగ్ టు ద పాలస్తీన్. మనం ఆల్వేస్ 2 నేషన్ థియరీ సపోర్ట్ చేస్తాము. ఇజ్రాయెల్ కూడా ఉండాలి, పాలస్తీన్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తాం. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇండియా అయితే కామెంట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో ఈ ఇండిపెండెంట్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో మనకి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడగొచ్చు. సో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 2006లో ఫామ్ అయింది అండ్ దీంట్లో 47 మెంబర్స్ ఉన్నారండి. అండ్ ప్రీవియస్లీ 2006కి ముందు కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఇంకో బాడీ ఉండేది. దాన్ని టోటలీ కిందకి తీసుకొచ్చేసారు, క్లోజ్ చేసేసారు, డిస్ఫంక్షనల్. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది. టోటల్ ఇప్పటిదాకా ఇండియా దీంట్లో 6 టైమ్స్ మెంబర్షిప్ గెయిన్ చేసింది 47 మెంబర్స్లో అండ్ ప్రెజెంట్లీ కూడా మెంబర్షిప్ ఉంది. మీరు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, USA అండ్ రష్యా దీంట్లో మెంబర్సా కాదా? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అంటే మల్టిపుల్ గవర్నమెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. లైక్ ఇండియా కానివ్వండి, డిఫరెంట్ కంట్రీస్ కానివ్వండి. అలాగే ఇంకో బాడీ కూడా ఉందండి మనకి. దట్ బాడీ ఈస్ కాల్డ్ OHCHR అంటే ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ కాదండి, ఇది యునైటెడ్ నేషన్స్లో ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ అనుకోండి. క్లియర్గా పేర్లోనే ఉంది, ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, UN-లోనే ఉంది. ఇదేంటిదంటే సెక్రటేరియట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి. అంటే ఇక ఇంప్లిమెంటేషన్ బాడీ అనుకోండి, ఎగ్జిక్యూటివ్ బాడీ అనుకోండి. UNHCR అన్నది ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఇది ఉంటుంది. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా. సో వాళ్ళు మనల్ని ఈ బేసిస్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు.
ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అని అడగొచ్చు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఏంటిది కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఇంటర్ గవర్నమెంట్ బాడీ అన్నది OHCHR లేకపోతే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషనా, ఇది మీరు మెన్షన్ చేయండి. అండ్ GS4లో కూడా మనకి ఇంటర్నేషనల్ ఎథిక్స్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎథిక్స్లో మనం ఈ ఎగ్జాంపుల్స్ని మెన్షన్ చేసి మన ఆన్సర్స్ని స్ట్రెంథెన్ చేయొచ్చు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్. వెంటనే నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం.